అధికార పార్టీ నాయకుల్లో వెన్నులో చలి మొదలైంది. అధికారం కోల్పోతూ ఉన్నామనే నిరాశ నిస్పృహలతో రకరకాలుగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎన్నో రకాలుగా చేయడం జరిగింది. దానికి పరాకాష్ట నిన్న నా మీద నిన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో సంబంధించిన అంశాలని వక్రీకరించి మేము అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడతామని అనకపోయినా నేను పడగొడతానని అన్నట్టు ఎక్కడో పాత ఫోటోలు సృష్టించి నిన్న సాయంత్రం నుండి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ట్రోల్ చేసి రకరకాలుగా కామెంట్లు దాని మీద విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినాయో వీటి మధ్య కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే దృక్పథంతోనే అధికార పార్టీ చేసిన ఒక వికృతమైన క్రీడ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడతామని ప్రచారం చేయటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఇవన్నీ కూడా ప్రచారం చేసింది? అమరావతి పల్నాడు న్యూస్ లో పోస్ట్ చేసింది ఎవరంటే టీం ఎమ్మెల్యే గోపిరెడ్డి, అంటే ఎమ్మెల్యే పిఏ ఇతను. కొన్నూరు చేబ్రోలు అంబేద్కర్ గ్రూప్ లో పోస్ట్ చేసింది అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రుకానా. ఇతనేంటి పిఆర్ఓ టు మినిస్టర్. ఇతను ఫేస్బుక్ పేజ్ ఇది. ఈ ఫేస్బుక్ పేజీలో ఇతను పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేస్తే ఇతను వెంకటరమణ రుకానా ఏమంటాడు, ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం ప్రతిష్ఠించారంట. ఈ విగ్రహాన్ని 90 రోజుల్లో కూల్చేస్తామని చెప్పి తెలుగుదేశం నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ అని పెట్టాడు. వీడిని ఏ చెప్పుతో పట్టాలి? అదే విధంగా అధికార పార్టీకి సంబంధించిన వాడు ఇంకా ప్రభాస్ వెంకట సుంకర ఇతనేం పోస్ట్ చేస్తాడు, టచ్ చేసి చూడరా నా కొడక ముక్కలు ముక్కలుగా నరుగుతామంటాడు. వీళ్ళందరూ ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పెట్టింది కృష్ణా జిల్లాలో కాబట్టి ఈ 2 జిల్లాల్లో కమ్యూనిటీగా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి దీన్ని కావాలని నా పేరు పెట్టి దుష్ప్రచారం చేసి మేము అననే మాటలు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సృష్టించి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల నెట్వర్క్ ద్వారా రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు చాలా మంది మీద ప్రాంతీయ విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టారని దేశద్రోహం నేరం పెట్టారు, కేసులు బుక్ చేశారు. మరి అటువంటప్పుడు ఇవాళ మేము పోలీసులను డిమాండ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళ మీద దేశద్రోహం నేరం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినా ఎవరెవరైతే మేము సాక్ష్యాలతో సహా ఇచ్చామో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ సోషల్ మీడియాని వైసీపీ సోషల్ మీడియాని ధూళిపాల నరేంద్ర కుమార్ నాయకత్వం, ధూళిపాల నరేంద్ర కుమార్ గారి నాయకత్వం.